2024 యూపీఎస్సీ 68th ర్యాంక్ సాధించిన చైతన్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ సార్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్? అసలు నేను 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఏంటి సార్ ఆప్షనల్ ఏంటి? నాది ఆంథ్రోపాలజీ అండి. ఆ, అంటే నార్మల్గా అంటే రీజన్ ఏం లేదండి. స్టార్టింగ్లో నేను ప్రిపేర్ అయినప్పుడు, ఎందుకంటే ఐ వాజ్ నేవ్ క్యాండిడేట్. అప్పుడు ఆప్షనల్ చూశాను, కొన్ని ఆప్షనల్స్ ఉన్నది, కొంతమంది టాపర్స్ చూశాను. 2018లో ఎవరైతే 2018 ర్యాంకర్స్ 2019లో వస్తారు. సో నేను ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు 2018 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 3లో, టాప్ 4, టాప్ 10లో కానీ వాళ్ళందరూ చాలామంది ఆంథ్రోపాలజీ తీసుకున్నారు. మనం కూడా తీసుకుందామని అనుకున్నాం, ఎందుకంటే ర్యాంక్ కొట్టారు, తొందరగానే అయిపోతుందేమో అని అనుకున్నాను. కానీ 6 అటెంప్ట్స్ వరకు అవుతానని అనుకోలేదు. మోరోవర్ ఇట్ వాస్ డ్యూ టు ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దానికన్నా ముందు నేను కొన్ని బుక్స్ కూడా చదివాను ఆంథ్రోపాలజీ గురించి. కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపించింది, అప్పుడు నేను ఆంథ్రోపాలజీ తీసుకున్నాను. ఇది ఎన్నోసారి అటెంప్ట్ చేయటం సార్? ఇది నాది 6వ అటెంప్ట్ అండి. 6th అటెంప్ట్. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ అవుతుందా అని ఏమన్నా అనుకున్నారా? ఫెయిల్ అయ్యారా? ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టైమే కాబట్టి ఒక 2-3 ఇయర్స్ అని అనుకున్నాను నేను ప్రిపరేషన్లో. 2-3 ఇయర్స్ ఫెయిల్ అయినప్పుడు దాని తర్వాత చూసుకుందాం వేరేదని అనుకున్నాను. కానీ ప్రతి అటెంప్ట్లో నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటోని. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయింది, సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ పోయింది, థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ పోయింది. అప్పుడు 4th అటెంప్ట్ వచ్చేసరికి అబ్బాయి ఇంటర్వ్యూ వరకు పోయింది. అయితే లాస్ట్ అటెంప్ట్ 4th అటెంప్ట్లో వచ్చేస్తాను అనుకున్నా. 4th అటెంప్ట్లో మళ్ళీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ 5th అటెంప్ట్లో మళ్ళీ మెయిన్స్ పోయింది. అందుకే 5th అటెంప్ట్లో నేను బ్యాకప్గా పెట్టుకుందామని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టుకున్నాను. సో చాలాసార్లు అనిపించింది గివ్ అప్ ఇచ్చేద్దామని అనిపించింది, కానీ గివ్ అప్ ఇస్తే ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు నాకు. అంటే జాబ్ కూడా చేసి రాలే. మోరోవర్ నేను చదివిన గ్రాడ్యుయేషన్ కూడా చాలా ఇయర్స్ అయింది. సో ఇదే అనుకున్నాను, ప్లాన్ బి ఇది కాకుండా గ్రూప్ 1 అని అనుకున్నాను అండి. సో ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అయితే వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఐఏఎస్ వచ్చింది. ఓకే, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు టఫ్గా మీకు అనిపించింది సిచ్యువేషన్ ఏదని చెప్తారు? టఫ్గా అంటే అండి, మోరోవర్ నా 4 ఇంటర్వ్యూస్లో అన్నీ విత్ ఇన్ మై కంఫర్టబుల్ జోనే వచ్చింది. టఫ్గా అనేది నాకు గుర్తున్నంత వరకు ఏం లేదండి, ప్రస్తుతానికి అయితే గుర్తు రావట్లేదు. కానీ ఎప్పుడైతే నా సెకండ్ ఇంటర్వ్యూలో సివిల్స్ అవ్వకుంటే ఏం చేస్తావు అని అన్నప్పుడు నాకు కొంచెం బ్లాంక్ అనిపించింది. సివిల్స్ అవ్వకుంటే ఏం చేయాలబ్బా, నా మీద నాకు క్వశ్చన్ అనిపించింది, ఇది అవ్వకుంటే ఏమవుతుంది. అప్పుడు మేము ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆన్సర్ అని చెప్పాను నేను. అదొకటి నాకు టఫ్ క్వశ్చన్ అనిపించింది. మేబీ అది వేరే వాళ్ళకి టఫ్ క్వశ్చన్ కాకపోవచ్చు, నాకేంటంటే నేను వేరేది చేయలేదు కాబట్టి ఐ మీన్ దట్ వాజ్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ మీ. ఓకే, ఇన్స్టిట్యూట్ సహకారం ఎలా ఉండేది? అంటే ఇది డిపెండ్స్ అండి. అంటే ప్రతి స్టేజ్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏదైతే వాళ్ళ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో, వాళ్ళ ఏదైతే టెస్ట్ సిరీస్ కానీ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అది డిపెండ్ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లా ఎక్సలెన్స్కి ఇక్కడ నేను మాక్ ఇంటర్వ్యూస్ కోసం వచ్చాను, ఇక స్టడీ హాల్ కోసం వచ్చాను, ఇలాంటి వాటి కోసం వచ్చాను. వేరే వాటికి ఏమో టెస్ట్ సిరీస్కి వేరే దగ్గర తీసుకునేటుంది. సో అలా అని లేదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా హెల్ప్ చేద్దామని అనుకుంటారు ఆస్పిరెంట్స్కి. ఏది డిమోటివేట్ చేయదు, ఏది హెల్ప్ కాదు అని అనుకోలేము మనము. కానీ డిపెండ్స్ అన్నట్టు, ఆస్పిరెంట్ డిపెండ్స్ అవుతుంది. కొంతమంది సెల్ఫ్ స్టడీ చేస్తారు, కొంతమంది ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వరు, అలా అన్నట్టు. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది సార్? ఫ్యామిలీ అనేది అంటే చాలా క్రూషియల్ అని చెప్తానండి నేను, ఎందుకంటే వాళ్ళే నాకు ఇక్కడ వరకు డ్రైవ్ చేశారు. మా ఫాదర్ అనేటోళ్ళు, అంటే ఇక్కడ దాకా వచ్చావు, అట్లీస్ట్ మన ఊరు నుంచి కానీ మీ స్కూల్ నుంచి కానీ ఇక్కడ దాకా ఎవరు రాలేదు, 2 ఇంటర్వ్యూస్ 3 ఇంటర్వ్యూస్ ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, అది అనే చూడని అన్నారు. అది చూసుకొని ముందుకెళ్ళామని చెప్పారు వాళ్ళు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరని చెప్తారు? మాకు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది మా ఇన్స్పిరేషన్ అంటే మా ఫాదర్ అని చెప్తానండి నేను. తర్వాత అయితే ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్తానండి నేను, ఎందుకంటే ఆయన జర్నీ కూడా మోరోర్లెస్ చాలా ఫెయిల్యూర్స్ నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు, కాబట్టి అదేం చెప్తాను నేను. ఓకే, ఫైనల్గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా యూపీఎస్సీ ప్రిపరేషన్లో అండి. యూపీఎస్సీ ప్రిపరేషన్లో అండి అంటే నేనేం చెప్తానంటే, స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనం 1-2 ఇయర్స్లోనే అయిపోతుందని అనుకుంటాము. అయిపోతే మంచిదే, అవ్వకుంటే డిసార్టెన్ అవ్వాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే ఈ జర్నీ అలాంటిది. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవుతుంది, కొంతమంది నాలాగా 6 అటెంప్ట్స్లో క్లియర్ అవుతుంది. కానీ అట్ ద ఎండ్ కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టి డెడికేటెడ్గా, డైవర్షన్ లేకుండా, కరెక్ట్ పియర్ గ్రూప్తో ఉండి కరెక్ట్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే నాకు తెలిసి ఏదో ఒకసారి అయితే ర్యాంక్ అయితే వస్తుంది పక్కా. సో ప్రస్తుతం మనతోటి సాయి కుమార్ గారు ఉన్నారు. సో హాయ్ సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఏంటి సార్ ఏంటి అసలు ఏమి? నా పేరు సాయి వినోద్ కృష్ణ అండి. ర్యాంక్ 577 వచ్చింది ఈసారి. ఇది నా ఫైనల్ అటెంప్ట్. పోయిన సంవత్సరం నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా వచ్చింది ర్యాంక్ 109తో. సో నా ఆప్షనల్ మ్యాథమెటిక్స్ అండ్ మాది నెల్లూరు జిల్లా అండి. సో మాది నెల్లూరు జిల్లా అండ్ అది అంతే అండి. ఇది సో ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? ఇది నా ఫైనల్ అటెంప్ట్ అండి, 6th అటెంప్ట్. ఇది
సిక్స్త్ అటెంప్ట్. ఎట్లా అనిపిస్తుంది అంటే సిక్స్త్ అటెంప్ట్ చాలా ఫస్ట్ రిలాక్స్డ్గా ఉంది. అంటే రిలాక్స్డ్గా పోయిన సంవత్సరం అయ్యాను ఫారెస్ట్ సర్వీస్ వచ్చాక. కానీ ఈ ఇయర్ ఐఏఎస్ వస్తుంది అనుకున్నాను, కానీ కొంచెం నిరాశగా ఉంది. కానీ ఖచ్చితంగా కానీ ఆ లిస్ట్లో ఫైనల్గా పేరు ఉండడం చాలా హ్యాపీగా ఉంది. దాంతో అయితే ఉంది, కానీ అనుకున్నది రాలేదు. కానీ తర్వాత ఇంకొకటి వచ్చింది అంతే. సో దీంట్లో నేను బాగా పర్ఫామ్ చేసి దీంట్లో బెటర్ అవ్వడానికి నేను ఐ పుట్ మై ఆల్ ద ఎఫర్ట్స్. ఆప్షనల్గా నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను. అవునండి. ఇంటర్వ్యూలో మీరు టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ అంటే ఏం అడిగారు సార్ మామూలుగా ఇంటర్వ్యూలో? సో ఈసారి ఇంటర్వ్యూలో నన్ను ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అడిగారు అనిపించింది. ఇంటర్వ్యూ మార్క్స్ వస్తే కానీ తెలియదు. సో నాకు ఈ ర్యాంక్ రావడానికి అంటే నేను ఇంకా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇంటర్వ్యూలో ఎక్కడైనా పోయిందా అనే అనుమానం కూడా ఉంది. కానీ నన్ను ఇంటర్వ్యూలో అప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ గురించి అండ్ ఇండియా వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ గురించి, స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్సెక్షన్ మీద క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద కూడా, వరల్డ్ వైడ్ జరుగుతున్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్, స్టార్టప్స్ గురించి, ఇలాంటి వేరియస్ డైవర్స్ టాపిక్స్, హ్యాకథాన్స్, ఐఐటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, సూసైడ్స్ గురించి, ఇలా చాలా డైవర్స్ టాపిక్స్ మీద నా ఇంటర్వ్యూ జరిగింది. నేను ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను విత్ మై పర్ఫార్మెన్స్. సో ఫైనల్గా మార్క్స్ చెప్తాయి, అది చూశాక తెలుస్తుంది. ఎవరు సార్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సో ఇన్స్పిరేషన్ అంటే మా తాతయ్య అమ్మమ్మే నాకు. ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు. మా తాతయ్య అమ్మమ్మే నాకు నన్ను పెంచి పోషి అంతా మొత్తం ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో నాకు బయట ఇన్స్పిరేషన్ అనేది ఇలా ఎప్పుడు చూడలేదు. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు మై గ్రాండ్ పేరెంట్స్. అదే. సో చెప్పారు సార్, మరి వాళ్ళకి చెప్పారా? చెప్పారండి. దేవర్ హ్యాపీ, ఖచ్చితంగా హ్యాపీ. కానీ ఐఏఎస్ రాదు అన్నది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. సో అదే. సో అండి, యావరేజ్గా ఎగ్జామ్ టైమ్స్లో ఎగ్జామ్ దగ్గరకు ఉన్నప్పుడు ఆ టైంలో రోజు 10 to 12 hours చదివేవాడిని. మిగతా టైంలో లైక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా 6 to 8 hours కన్సిస్టెంట్గా చదువుతూ ఉండేవాళ్ళం. సో ఇది ప్రతిరోజు 12 గంటలు చదవాలి అని చెప్పను, కానీ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు 2 నెలలు, 1.5 month, 2 months ముందు ఉన్నప్పుడు ఖచ్చితంగా 10 to 12 hours చదవడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎట్లా ఉంది సార్ ఇన్స్టిట్యూట్ మీకు ఎలా సహకరి? సో ఇన్స్టిట్యూట్ మెయిన్గా ఇంటర్వ్యూ గైడెన్స్తో పాటు మెంటర్షిప్ సపోర్టు చాలా హెల్ప్ అయింది. ఈవెన్ మెయిన్స్ టైంలో కూడా పైన కోర్ బ్యాచ్లో ఉన్న పియర్ గ్రూప్తో ఆన్సర్స్ డిస్కస్ చేయడము, వేరియస్ టాపిక్స్ కానీ నోట్స్ ప్రిపరేషన్లో కానీ వీటిల్లో చాలా హెల్ప్ అయ్యేది. సో ఈ సార్ అన్నట్టు లా ఎక్సలెన్స్ అనేది ఎకోసిస్టమ్, మంచి ఎకోసిస్టమ్ బిల్డ్ చేశారు కాబట్టి, సో దాని నుంచి చాలా కొత్త మంది మెయిన్స్ రాసేవాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు మాకు పరిచయం అవుతున్నారు. సో అలా పరిచయం అయినప్పుడు ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ బాగా చదివే వాళ్ళు అలా అందరు పరిచయం అవడంతో సో ఇంప్రూవ్మెంట్కి ఆపర్చునిటీ దొరుకుతుంది. అంటే డిగ్రీ చేస్తూనే వచ్చారా, లేకుంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత? నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేశాను. తర్వాత 4 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను ఎస్ఏపీ ల్యాబ్స్ అని కంపెనీలో. సో తర్వాత జాబ్ చేస్తున్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అది. సో ఒక 2 ఏళ్ళు ఆఫీస్తో జాబ్తో పాటు ప్రిపరేషన్ చేసి తర్వాత ఐ థాట్ టు లీవ్ ఇట్, జాబ్ వదిలేసి కంప్లీట్గా రాద్దాము అని పూర్తిగా వచ్చాను ఇటు. సో ఏం చెప్తారు సార్ కొత్తగా వచ్చే వాళ్ళకి? సో కొత్తగా వచ్చే వాళ్ళకంటే అందరూ చెప్పేదే అంత కష్టపడి చదవాలి, ఎప్పుడు కావాల్సినంత టైం ఇవ్వాలి, గివప్ ఇవ్వకూడదు. బట్ ఆల్సో ఒకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎగ్జామ్ మోర్ అండ్ మోర్ డైనమిక్గా మారుతుంది. ఒకలాగే చదువుతాను, రిజిడ్గా ఉంటాను అని కాకుండా చాలా ఓపెన్గా ఎక్కువ కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. సో అప్పుడు మనము ఆన్సర్స్ రాసేటప్పుడు కానీ, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ డైవర్స్ పర్స్పెక్టివ్ బిల్డ్ అయ్యింది. అప్పుడు ఆన్సర్స్ బెటర్గా చెప్తాము, రాయగలము. సో అందువల్ల ఆ రిజిడ్ మైండ్ సెట్ కాకుండా కొంచెం డైనమిక్గా ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అనుకున్నా, అంటే నేను ర్యాంక్ ఫెయిల్ అయితే మళ్ళీ రాద్దామని ఉన్నాను. ఎందుకంటే నా మీద నా నమ్మకం ఎప్పుడు ఉండింది, ఖచ్చితంగా నేను ర్యాంక్ కొడతాను ఒకసారి కాకపోతే ఇంకొకసారి. ఆ నమ్మకమే నన్ను లైక్ పర్లేదు అనుకున్నాను. ఏ తప్పులు చేశానో ఆలోచించుకొని కొందరితో మాట్లాడి, సీనియర్స్తో, ఫ్రెండ్స్తో మాట్లాడి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉండేవాడిని. ఒకసారి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ సార్. హాయ్ అండి. సో ఎన్నో ర్యాంక్ సార్? 938 ర్యాంక్ అండి. ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు సార్? ఇది ఎన్నో అటెంప్ట్ సార్? ఇది నా 5th attempt అండి. ఇప్పుడైతే 5th attempt, సెకండ్ ఇంటర్వ్యూ. అలానే గ్రూప్ 1లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, 117 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు ఇట్ ఈజ్ లైక్ ఏ డివాస్టేటెడ్ ఫీలింగ్ అండి. సో అగైన్ యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు ది వర్క్.
సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు లా ఎక్సలెన్స్ ఈకో సిస్టమ్ దే హ్యావ్ గివెన్ మీ ఆపర్చునిటీ, అంటే మీ పక్కనే ర్యాంకర్స్ కూడా కూర్చుంటారు. సో అదొక ఇన్స్పిరేషన్లా ఉండింది. అలానే ఇట్ యూస్ టు క్రియేట్ ఏ డిసిప్లిన్ ఇన్ మీ. సో ఈవెన్చువల్లీ ఇప్పుడైతే ఐ గాట్ దిస్ ర్యాంక్. ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి సార్? అది ఫ్లక్చువేట్ అవుతుంటుందండి. సపోజ్ ఇప్పుడు మెయిన్స్ ముందు అయితే అట్లీస్ట్ 12 అవర్స్ మినిమం పెట్టేవాళ్ళం. ఇప్పుడు ప్రిలిమ్స్ ముందైతే అట్లీస్ట్ ఒక 10 అవర్స్ మినిమం. సో డిపెండ్స్ ఇప్పుడైతే. మై ఆప్షనల్ ఈస్ హిస్టరీ అండి. హిస్టరీ సమ్వేర్ ఐ వాస్ కనెక్టెడ్ టు ఇట్. మా మదర్ది కూడా షీ హ్యాడ్, అంటే మా మదర్ మాస్టర్స్ హిస్టరీలోనే చేశారు. అండ్ డోంట్ నో సమ్వేర్ ఏదో కనెక్షన్ ఉండొచ్చు. బట్ అందులో సపోర్ట్ కూడా తక్కువనే ఉంటుంది యాక్చువల్లీ. అండ్ అందులో నాకు ఆల్రెడీ వేరే పిఆర్ గ్రూప్ కూడా దొరికారు. శ్రీనివాస్ అన్న అని ఒక ఆయన ఉంటారు, అతను 5 times ఇంటర్వ్యూకి వెళ్ళారు హిస్టరీ ఆప్షనల్ తోటి. అతను హీ యూస్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ దట్. అతను గైడ్ చేసేవాళ్ళు ఎలా రాయాలి, ఎలా మార్కులు తెచ్చుకోవాలని. సో అలా ఐ హ్యావ్ సార్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మై ఇన్స్పిరేషన్ ఇస్ మై పేరెంట్స్ అండి, మై ఫాదర్ అండ్ మై మదర్. దే ఆర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో ఇంటర్వ్యూలో బాగా టఫ్గా మీరు ఫేస్ చేసిన, అంటే వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, వాళ్ళు అడిగినప్పుడు మీరు ఫేస్ చేసిన ఇంటర్వ్యూ వాజ్ కామ్గానే జరిగిందండి. నా బోర్డుకి వచ్చేసి ఐ వాజ్ అలోకేటెడ్ టు శీల్వర్ధన్ సింగ్ సార్ బోర్డు. సార్ వాజ్ ఎక్స్ డీజీపీ ఆఫ్ సిఐఎస్ఎఫ్. సో మోస్ట్లీ ద ఇంటర్వ్యూ వాజ్ సరౌండింగ్ అరౌండ్ పోలీస్ క్వశ్చన్స్ అనమాట, నక్సలిజం, పోలీస్ అండ్ హౌ టు ట్యాకిల్ దెమ్. సో అరౌండ్ దీస్ థింగ్స్ ఉండి. అండ్ దే ఆల్సో హ్యావ్ ఆస్క్డ్ మీ క్వశ్చన్స్ ఆన్ ఎడ్యుకేషన్, హౌ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇట్లాంటి వాటి మీద మోస్ట్లీ ఇంటర్వ్యూ వీటి మీద వెళ్ళింది. ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు సార్? ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్, నా గ్రాడ్యుయేషన్ 2019లో అయిపోయిందండి. సో ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. పోస్ట్ దెన్ ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ దెన్ సార్. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎక్కువగా ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యేవారు సార్? అంటే సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఉంటుంది జనరల్లీ. అండ్ పర్టికులర్లీ మనం గ్రాడ్యువల్గా చదవాలి, నార్మల్గా చదవాలంటే న్యూస్ పేపర్ అండ్ ఎనీ న్యూస్ వీడియోస్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఇన్స్టిట్యూట్ హ్యావ్ బిన్ దేర్ అట్ ఫర్ ఎవ్రీ స్టేజ్. అంటే అదే అంటున్నా సార్, లాస్ట్ ఇన్ని రోజులు నేను పోయినసారి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. దాని తర్వాత ఎప్పటికీ లేదా ముందు కూడా వాట్ డిఫరెన్స్ ఏంటిదని ఏం చెప్తానంటే, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో లా ఎక్సలెన్స్ వాజ్ దేర్ అట్ ఎవ్రీ స్టేజ్ నాకు. అండ్ ఇప్పుడు ఇంతకుముందు వినోద్ కూడా మాట్లాడారు కదా. సో మాదందరిది ఒకటే రూమ్ అండి బేసికల్లీ. సో ఆ రూమ్ నుంచే వీఆర్ గెటింగ్ ర్యాంక్స్. అండ్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ రూమ్మేట్స్ నుంచి నాకు లా ఎక్సలెన్స్ అనేది పరిచయం జరిగింది. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ప్రిలిమ్స్, మెయిన్స్కి స్టడీ హాల్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, అండ్ పర్టికులర్లీ ఎనీ రిలేటెడ్ టు జిఎస్ వీడియోస్ కావచ్చు, దే హ్యావ్ బీన్ గివింగ్ మీ సపోర్ట్ అట్ ఎవ్రీ స్టేజ్ సార్. అంతే సో ఏం చెప్తారు సార్ ఫైనల్గా ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? డిసిప్లిన్ అండ్ పేషెన్స్ అండి, దోస్ థింగ్స్ రియల్లీ మ్యాటర్స్. అండ్ అవి ఉన్నప్పుడు ఐ థింక్ యుల్ డెఫినెట్లీ క్రాక్ వన్ డే. అండి, నా పేరు సాయి చైతన్య జాదవ్. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చాను. సో నాది ఇది 6th అటెంప్ట్ అండి. సో 6th అటెంప్ట్ నాకు AR 68 వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి అయితే. మోరోవర్ మై ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ అండ్ మై మదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్ అండి. అండ్ That's a great. I mean, you made them proud today. Moreover, I especially want to mention my home place, which is Palsibi Tanda, which is actually very border to Maharashtra. ఊరు తర్వాత మహారాష్ట్ర బార్డర్ అండి. ఊరు ఉన్నట్టు కూడా అట్లా డిస్టెన్స్ చాలా మందికి తెలియదు. అక్కడి నుంచి వచ్చాను, ఐఏఎస్ అయ్యేది అంటే చాలా ఆనందంగా ఉంది. మోరోవర్ ఫైనలీ లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే దే యూస్ టు ప్రొవైడ్ ద మెంటర్షిప్ ఇన్ ఏ ఆల్రౌండ్ వే అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3rd floorలో చాలామంది మెంటర్స్ ఉంటారు. మోరోవర్ మా ఫ్రెండ్ కూడా ఒకతను మెంటర్గా ఉండేటోడు. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక 2 steps వేస్తే మనకు ఏమైనా డౌట్ వస్తే ఆ మెంటర్ దగ్గర మాట్లాడితే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ డౌట్స్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. రాంబాబు సార్ కూడా ఎప్పుడైనా కిందనే ఫస్ట్ క్యాబిన్లో ఉంటారు, వెరీ మచ్ అప్రోచబుల్ అన్నట్టు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ కానీ, మెయిన్స్ కానీ ఏదైనా డౌట్ వస్తే సార్తో క్లియర్ చేస్తే చాలా ఆనందంగా అనిపించేది. లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ మెంటర్షిప్పే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా, వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈవెన్ రీసెంట్గా అండ్ మోరోవర్ నా 2nd ఇంటర్వ్యూ అప్పుడు కూడా రిసార్ట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారు, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది.
సో అక్కడ కూడా చాలామంది స్పీకర్స్ అనేది వచ్చారు, ఓవర్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళది కూడా మాకు ఇంటర్వ్యూలో ప్రతి స్టేజ్లో ఏదైతే మన డాఫ్కి రిలేటెడ్ ఏదైతే మన హాబీస్ కానీ ఏదైనా డాఫ్కి సంబంధించిన ఏమైనా కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా ఉందో దానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. ద వే వీ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద ప్యానల్ మెంబర్స్ అనేది అక్కడ నాకు చాలా నేర్చుకున్నట్టు అనిపించింది. అంటే ఐ స్పెషల్లీ వాంట్ టు మెన్షన్ 2 of my friends who is a very close friend. వాళ్ళు కూడా ఈసారి నాతో పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముగ్గురం సెలెక్ట్ అవుతాం అనుకున్నాం కానీ వాళ్ళు అవ్వలేదు. వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను లాస్ట్ 5 times ఫెయిల్ అయ్యాను. నేను ఏ లైన్కి అవతల వైపు ఉన్నప్పుడు లైన్కి యువతల వైపు ఉన్న వాళ్ళని నేను ఇప్పుడు వెళ్తాను అని అనిపించేది నాకు. సో లైన్ యువతల వైపు నేనున్నాను, వాళ్ళు లేరు. కానీ ఆ బాధ ఏందో నాకు అర్థమవుతుంది. కానీ ఇన్ కేస్ మీకు అటెంప్ట్స్ ఉంటే మీరు ఇంకోసారి ఎఫర్ట్స్ పెట్టండి. ద ఫిలాసఫీ ఆఫ్ నిష్కామ కర్మ అని అంటుంటారు. అంటే మనం ఎఫర్ట్స్ పెడుతుండాలి, ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైటే నేను ప్రిలిమ్స్ అవుతున్నాను, నైట్ 1 o'clock వరకు మా రూమ్మేట్తో నేను ప్రిలిమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ అటెంప్ట్ అవుతుందో అవ్వదో అని తెలియదు, ప్రిలిమ్స్ అటెంప్ట్ ఉంది, దాన్ని కరెక్ట్గా సాల్వ్ చేయాలి అన్నట్టు క్లియర్ చేయాలని అదే ఉన్నాను. సో రిజల్ట్ అయితే వచ్చింది. ఈ రిజల్ట్ అనేది మొత్తం క్యూములేటివ్ ఎఫర్ట్స్ వచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఎవరైతే అవ్వలేదో ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ ఇంటర్వ్యూ అయినా కానీ అవ్వకుంటే మీకు అటెంప్ట్స్ ఉంటే అటెంప్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ అటెంప్ట్స్ అయిపోతే దెర్ ఈజ్ ఎ లైఫ్ బియాండ్ యూపీఎస్సీ అన్నట్టు. ఇండియా ఏదైతే ఎంత ఫాస్ట్గా అయితే ముందుకెళ్తుందో అక్కడ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూ వస్తుంది. ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుంటుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి తెలియదండి. సో ఎవరికైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉందో దాన్ని కూడా ప్రిపేర్ అయిపోయి మంచి సర్వీస్ కూడా మీరు పొందొచ్చు అని. సో హాయ్ సార్. నమస్తే. సో ప్రజెంట్ అసలుకి మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఎక్కువగా ఇన్ని అధికంగా ర్యాంకులు రావడం, సో ఎట్లా చూడొచ్చు? ఒకటి చెప్తానండి, వీటిలో పిల్లల శ్రమ 70%, మాది ఓ 10%, 20% ఎకో సిస్టమ్. అంటే అవుట్ రైట్గా చెప్తే ఈ ఎకో సిస్టమ్ అంటే ఏంటంటే ఒక 100 మంది సీరియస్ స్టూడెంట్స్ ఒక చోటు ఉంటే వాళ్ళకు ర్యాంకులు వస్తాయి. ఈసారి ఎన్ఐటి ట్రిచీ స్టూడెంట్స్ ముగ్గురు ఒకటే ఇన్స్టిట్యూట్ నుంచి ముగ్గురికి టాప్ ర్యాంక్స్ వచ్చాయి. 15వ ర్యాంకు బన్నా, సాయి చైతన్య 68వ ర్యాంకు, అండ్ పవన్ కళ్యాణ్ 142 అనుకుంటాను. వీళ్ళ ముగ్గురు ఒకటే ఎన్ఐటి ట్రిచీ నుంచి రీడింగ్ రూమ్లో చదువుకునేవాళ్ళు, పైన చదువుకునేవాళ్ళు. అంటే కలెక్టివ్గా చదువుకోవడం ఏదైతే ఉందో అది సక్సెస్ కారణం. మేము గాయత్రి అని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్ డెవలప్ చేసాం. ఈ ఎకో సిస్టంలో సీరియస్ పిల్లలందరినీ ఒక చోటు పెడతాం. మేము గైడెన్స్ ఇస్తాం, మెంటోర్షిప్ చేస్తాం. ఆ మెంటోర్షిప్ నుంచి వాళ్ళు ఒకరినొకరు పీర్ కాంపిటీషన్ వస్తుంది, అక్కడ సక్సెస్ ఉంది. మీకు అట్లానే బయట ఇన్స్టిట్యూట్లకి డిఫరెన్స్ ఏంటంటే ఏదని చెప్తారు? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ ఎనీవన్. సో మేము ఎకడమిక్స్ మీద ఫోకస్ చేస్తాము, ఎకో సిస్టమ్ డెవలప్ చేయడం మీద ఫోకస్ చేస్తాము. వీఆర్ అంటే మీరు మా బ్యాలెన్స్ షీట్ అన్ని చూసుకుంటే వచ్చిన ప్రతి రూపాయి పిల్లోడి మీద ఖర్చు పెడతాం. అండ్ ఎనీవన్ కెన్ ఓపెన్లీ కమ్ అండ్ చెక్ అవర్ బ్యాలెన్స్ షీట్, విల్ ఆల్వేస్ బీ ఇన్ నెగటివ్. ద రీజన్ ఈజ్ ఆల్వేస్ వీ ట్రై టు ఇంప్రూవ్ సంథింగ్ టు ద స్టూడెంట్. అంటే ఎకో సిస్టమ్ డెవలప్ చేయడం. ఈ సంవత్సరము మాకు గాయత్రి ఎక్స్పెరిమెంట్ చేసామని చెప్పాను కదండి, 50 మంది స్టూడెంట్స్ని తీసుకున్నాము. ఈ సంవత్సరంతో 50 మంది అందరూ సెలెక్ట్ అయిపోయారు, 50-50 కంప్లీట్ అయిపోయారు. అంటే ఆ ప్రోగ్రాము 4 years పట్టింది దాని సక్సెస్ బయటికి రావడానికి. సో ఆ ప్రోగ్రామ్కి ఒక 20 కోట్లైనా పెట్టి ఒక మంచి క్యాంపస్ కట్టడము, ఒక 200 మంది స్టూడెంట్స్ని అక్కడ పెట్టడము, దాని గురించి నేను ఆలోచిస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదండి, మిమ్మల్ని మీరు నమ్మండి, రోడ్ల మీద తిరక్కండి, సీరియస్గా చదవండి. మీ చుట్టూ ఉన్న 10 మంది సీరియస్ పీపుల్ని పెట్టుకోండి, సక్సెస్ వస్తుంది. అలా కాకుండా రూమర్ మాంగరింగ్, ఈ యూట్యూబ్ లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్లు వీటిలో తిరుగుతూ ఉన్నారనుకోండి, మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉండిపోతారు. అలా కాకుండా పుస్తకంలో ఉండండి, చదవండి.